హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు 3 క్లాసెస్ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. 3 క్లాసెస్లో కూడా బిగినర్స్ కోసం అస్సలు స్టిచ్చింగ్లో టచ్ లేని వాళ్ళు కూడా మీ బ్లౌజ్ మీరే కుట్టుకునేలాగా నేను ఆ బ్లౌజ్ కటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంత కష్టపడి వీడియో చేసినా సరే వీడియోస్కి మినిమం ఒక 10 లైక్స్ రావడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈ బ్లౌజ్ అనేది చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ అనేది. అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఓకేనా? ఫస్ట్ మనం ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేయాలన్నమాట, ఓకేనా? మనం కటింగ్లో ఇవి నడుము బెల్ట్ కోసం హుక్స్ పట్టి కాజా పట్టి కోసం తీసుకున్నాం కదా. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి నడుము బెల్ట్, ఓకేనా? ఇది నడుము బెల్ట్ కోసం యూజ్ చేస్తానన్నమాట. మీకు వివరంగా చెప్పాలి కాబట్టి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ నడుము పట్టి కోసం తీసుకున్న క్లాత్ వచ్చేసి మనకి 1.5 లేదా 2 ఇంచులు, 1 ఇంచ్ ఉంటే మనకి నడుము అనేది ఇది కొంచెం పైకి లేచిపోద్ది అనమాట వెనక భాగంలో. అందుకని చెప్పి మ్యాక్సిమం మనం నడుము పట్టి కుట్టే క్లాత్ వచ్చేసి 1.5 వరకు ఉండాలి వెడల్పు వచ్చేసి, ఓకేనా? ఇది నడుము పట్టి కోసం తీసుకున్న క్లాత్ అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని వెనక భాగాన్ని ఫస్ట్ స్టిచ్ చేస్తున్నా. ఇదిగోండి, ఈ నడుము పట్టి వచ్చేసి ఈ సెకండ్ లైన్ దగ్గర మనం తీసుకున్న ఖర్చు కదా, ఇది కనిపిస్తుందా వీడియోలో? ఇది వచ్చేసి మనం ఈ నడుము పట్టి స్టిచ్ చేయడం కోసం తీసుకున్న ఖర్చు అనమాట. ఇప్పుడు ఈ ఖర్చులోనే మనము నడుము పట్టి అనేది స్టిచ్ చేయాలి, ఓకేనా? ఈ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎంత ఖర్చు తీసుకున్నామో దీనిపైన ఒకసారి మార్క్ చేసి చూపిస్తున్నాం మీకు. పావించే తీసుకున్నాం మనం, ఓకేనా? ఇప్పుడు ఈ పావించు గ్యాప్తో మనము ఈ బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి, ఓకేనా? సేమ్ కలర్ దారాన్ని మిషన్కి నేను పెట్టేసుకొని రెడీగా ఉన్నానమాట. ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను. కుట్టు అనేది ఇలాగే పడాలన్నమాట. ఒకసారి కుట్టు స్టార్ట్ చేసే ముందు ఎండ్ చేసే ముందు ఇలా రఫ్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో కుట్టు అనేది అలా రఫ్ చేయకపోతే త్వరగా ఊడిపోతుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు ఈ 2 క్లాత్ని సమానంగా పెట్టుకోవాలి. ఈ విధంగా రెండిటిని కింది వైపున సమానంగా పెట్టుకుంటూ పావించు ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఎండ్ వరకు వచ్చిన తర్వాత కూడా ఒక రఫ్ లాగాలి. ఇలా చూసారా, మనం స్టార్టింగ్లో ఎంత ఖర్చు అయితే ఉంచామో చివరి వరకు అదే ఖర్చుతో మనము ఈ బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవడమే. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఇలా పైవైపుకి తిప్పుకోవాలి. ఇలా పైవైపుకి తిప్పుకొని ఒక్కసారి గోరుతో రఫ్ చేసేసుకోండి. ఈ విధంగా గోరుతో ఒకసారి రఫ్ చేసేసుకున్నారంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది, ఓకేనా? ఇలా రఫ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ మనకి ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి బాగా గుర్తుపెట్టుకొని స్టిచ్ చేయాలి. మనం రఫ్ చేసుకున్న తర్వాత ఖర్చు అనేది ఇటువైపుకే ఉండాలి, ఓకేనా? ఖర్చు అనేది ఇప్పుడు ఇటువైపుకే ఉండాలి. ఇటువైపుకు ఉన్నప్పుడు మనం ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ అనేది వేస్తాం, అర్థమవుతుంది కదా? పై వైపున మనము ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేస్తాం. అప్పుడు ఖర్చు అనేది ఇట్లాగే ఉండాలి, ఇలా వెళ్ళిపోకూడదు. అప్పుడు మనకి ఖర్చు మీద పడదనమాట. లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి ఖర్చు, మనకి ఖర్చు మీద కుట్టు పడదు. ఇలా ఉండి రఫ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. పైన వేసుకునే కుట్టు ఈ బెల్ట్ పైనే పడాలి తప్ప ఈ బ్లౌజ్ పైన పడకూడదు.
చూసారా, పైన వేసిన కుట్టు బెల్ట్ పైనే పడాలి, బ్లౌజ్ పైన పడకూడదు. ఇదిగోండి, ఖర్చు కూడా ఇటువైపుకే తిరిగి ఉంది. చూసారా, ఖర్చు ఎటువైపుకి తిరిగి ఉండాలి, ఇటువైపుకే తిరిగి ఉండాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఈ విధంగా మనము స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మనము లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ. ఈ విధంగా మనకి ఖర్చులు అనేవి, దారాలు అనేవి బయటికి కనిపించకుండా ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ పైన మనము స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఈ చివరిన ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకున్నా. చూసారా బెల్ట్ ఎంత సమానంగా వచ్చిందో, చూసారు కదా బెల్ట్ అనేది ఎంత సమానంగా వచ్చిందో చూడండి. ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా సరే బెల్ట్ అనేది ఈ విధంగానే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా నీట్గా రావాలన్నమాట. అప్పుడే మనకి ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ బెల్ట్ని లోపలికి ఈ విధంగా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇదిగోండి, చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని గోరుతో మళ్ళీ రఫ్ చేసుకోండి. ఒకవేళ మీకు గోరులతో మేము రఫ్ చేయలేము, మాకు చేతులు నొప్పి, గోరులు నొప్పి అనుకున్నారనుకోండి, మిషన్కి అంచు ఉంటుంది కదా, ఆ అంచుతో ఒక్కసారి ఇలా అనుకున్నారంటే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఏంలా మనం ఎలా పెడితే అలా నుంచోవడానికే ఇలా రఫ్ చేసుకోవడం అనమాట. ఐరన్ బాక్స్ ఉన్నా సరే ఐరన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కుట్టడం లేట్ అయినా మనకి ఫిట్టింగు ఫినిషింగ్ బాగుందనుకోండి, మీరు బయట వాళ్ళకి స్టిచ్ చేసినా సరే వాళ్ళు వద్దన్నా సరే మీ దగ్గర కుట్టించుకుంటారు. నేను కుట్టలేనురా మొర్రో అన్నా సరే మీ దగ్గరికే వచ్చి కుట్టించుకుంటారనమాట. మనం అలా బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేయాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నడుము డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్లో డాట్స్. ఇప్పుడు షోల్డర్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్, తర్వాత షోల్డర్కి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఆది బ్లౌజ్తో ఈ మెజర్మెంట్స్ అనేవి కొలిచారనుకోండి, కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్తో కొలిచారనుకోండి, ఆది బ్లౌజ్లో ఈ నడుము డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని స్టిచ్ వేసుకోండి. లేదు బాడీ మెజర్మెంట్స్తో కొలుచుకున్నాము అనుకుంటే ఈ నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి మధ్య ఎంత గ్యాప్ అయితే ఉందో అంత గ్యాప్ని ఫ్రంట్ పార్ట్లో డాట్స్కి బ్యాక్ పార్ట్లో డాట్స్కి కొలుచుకొని సపరేట్ చేసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇది నేను ఇప్పుడు ఆది బ్లౌజ్తో కొలుచుకున్నాను కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు, ఫోల్డింగ్ మీద వచ్చి 1/2 ఇంచు డాట్ ఉందనమాట. అంటే మొత్తం మనకి 1 ఇంచ్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ డాట్ అయితే స్టిచ్ వేస్తా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసే డాట్ చెప్తాను, డాట్ వేసిన తర్వాత చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి, ఫస్ట్ ఒకవేళ మీకు డాట్ సరిగా రాదు అనుకుంటే స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకొని వేసుకోండి. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది కదా. ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేయొచ్చు, బట్ ఎండింగ్లోకి వచ్చేసరికి కొంచెం దారాన్ని అనేది వదలాలి అంతే తప్ప ఇక్కడ రఫ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది చుంచులు చుంచుల కింద వస్తుంది. లైనింగ్ అయినా కాటన్ అయినా సరే ఈ ఎండ్ వరకు వచ్చేసరికి రఫ్ చేయకూడదు అనమాట. డాట్కి ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఏ డాట్ వేసినా సరే. ఓకేనా, ఈ విధంగా డాట్ ఇటువైపున స్టిచ్ చేసేసాం కదా, సేమ్ డాట్ ఇటువైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇటు కూడా అంతే, షోల్డర్కి మిడిల్లోకి పట్టేసుకోండి. మిడిల్లోకి పట్టేసుకున్న తర్వాత ఆ డాట్ ఎలా అయితే వేసుకున్నామో ఈ డాట్ కూడా సేమ్ అలాగే వేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోకి మినిమం నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు లైక్ చేయకపోతే కనుక మీకు యూజ్ లేనట్టే కదా, అంటే మీకు నచ్చట్లేదనే కదా ఇంకా వీడియోస్ చేయడం స్టాప్ చేసేస్తా. ఓకేనా, ఇప్పుడు ఈ డాట్ ఎక్కడి వరకు వేసుకున్నామో సేమ్ అంతే లెంత్లో ఈ డాట్ కూడా వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు వేసుకున్నాం కదా మనము, ఇక్కడ వరకు వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ రఫ్ స్టిచ్ వేయాలి, ఎండ్కి వచ్చేసరికి కొంచెం దారం అనేది వదలాలి.
ఇదిగోండి ఈ విధంగా డాట్స్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ చెప్తాను అన్నాను కదా, అది ఏంటంటే మనకి ఈ డాట్స్ అనేవి ఈ నెక్కి, ఇప్పుడు ఇక్కడ వరకు నెక్ కట్ చేసాం కదా, ఈ నెక్కి కిందికే ఉండాలి తప్ప ఈ నెక్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతే ఏంటంటే మనకి నెక్ షేప్ అనేది మారిపోతుంది అనమాట. ఓకేనా, ఈ నెక్కి ఈ నెక్ షేప్కి ఈ డాట్స్ అనేవి కొంచెం కిందికి ఉండాలి. ఓకేనా, లేకపోతే మనకి ఈ నెక్ షేప్ అనేది మారిపోద్ది. కాబట్టి మన నెక్ డీప్ని బట్టి ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఈ నెక్ కొంచెం పైకి ఉందనుకోండి, కొంచెం పొడవుగా అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం డీప్ నెక్ కాబట్టి ఈ నెక్ కన్నా కొంచెం తగ్గించి డాట్స్ అయితే వేసాను అనమాట. ఓకేనా, ఈ విధంగా డాట్స్ స్టిచ్ వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్లో? బ్యాక్ పార్ట్ చాలా ఈజీ అండి స్టిచ్ చేయడం, డౌట్స్ అయితే ఏమి ఉండవు. ఒకవేళ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి. ఓకేనా, పక్కన స్కూల్ ఉందనమాట, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. అందుకే కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. ఫ్రంట్ పార్ట్లో ఒకవైపు క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి షోల్డర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కిందికి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని హుక్స్ల పట్టీ వైపు మనం వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా, లేదా పావుదకు 4. మామూలుగా స్మాల్ సైజ్ బ్లౌజెస్కి అయితే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. నేను మొన్న ఒక వీడియో పెడితే అది ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు స్మాల్ సైజ్ బ్లౌజెస్కైనా, మీడియం సైజ్ బ్లౌజెస్కైనా, లార్జ్ అంటే ఎల్ సైజ్ బ్లౌజెస్కైనా సరే, పెద్ద సైజ్ బ్లౌజెస్కైనా సరే ఒకేలాగా డాట్స్ వేయాలా అని అడుగుతున్నారు. అస్సలు కాదండి, బ్లౌజ్ సైజుని బట్టి డాట్స్ పొడవు వెడల్పులు కూడా మారుతాయి అన్నమాట. ఇది నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి మనకి హుక్స్ల పట్టి దగ్గర నుంచి వెడల్పు వచ్చేసి ఈ ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి మనకి 3.5 లేదంటే పావుదక్కు 4 ఇంచులు. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే 3.5 వెడల్పు సరిపోతుందండి ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి. లేదు మీడియం చెస్ట్ ఉంటుంది వాళ్ళకి అనుకుంటే కనుక పావుదక్కు 4 ఇంచులకి కూడా మనము ఈ ఫోల్డింగ్ వెడల్పు అనేది పెంచుకోవచ్చు. ఓకేనా, ఇది హుక్స్ల పట్టి కదా. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత హుక్స్ల పట్టి దగ్గర నుంచి ఇదిగోండి ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి పావుదక్కు 4 ఇంచులు. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా లేదా అని మళ్ళీ దగ్గరికి చూపిస్తున్నా. పావుదక్కు 4 ఇంచులు. మనము ఇప్పుడు 36 బ్లౌజ్ కాబట్టి ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి మనకి 2.5 ఇంచులు అయితే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఈ 2.5 ఇంచుని మనము ఇక్కడ ఫోల్డ్ చేసాం కదా, 2 ఫోల్డింగ్స్ వేసాం కదా. ఈ 2.5 ఇంచుని మనము 2 ఫోల్డ్ చేసాం కాబట్టి సగం సగం కింద పెట్టుకోవాలి. 2.5లో సగం వచ్చేసి 1.5 అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి పావుతకు 4 ఇంచులు. ఓకేనా, ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి మొత్తం కలిపితే 2.5. మనం ఫోల్డ్ చేసాం కాబట్టి 2.5లో సగం వచ్చేసి 1.5 అనమాట. ఇక్కడ మనము 1.5కి మార్క్ చేసుకుందాం. అదిగోండి 1.5 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు ఈ 2.5 మనము ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ పొడవు వెడల్పు తీసుకున్నాం. ఫోల్డ్ చేయకుండా మనము ఇక్కడ నుంచి 2.5 ఇలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఫోల్డింగ్ మీద తీసుకోవచ్చు, ఫోల్డ్ చేయకుండా కూడా తీసుకొని మెజర్మెంట్స్ తీసుకొని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి అన్నమాట బిగినర్స్కి, అందుకే నేను మళ్ళీ క్లారిఫై చేస్తున్నా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని దీనిపైనే ఒక కుట్టు వేసుకోవాలి. ఈ డాట్ దగ్గర కూడా అంతే సేమ్. ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేయొచ్చు, ఎండింగ్కి వచ్చేసరికి దారం అనేది వదలాలి, రఫ్ స్టిచ్ అనేది వేయకూడదు. ఇలా డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఇలా షేప్ చేసుకోవాలి. అప్పుడు మనకి చెస్ట్ దగ్గర షేప్ బాగా వస్తుంది అనమాట. ఓకేనా, నేను ఎంత కట్ చేశాను? జస్ట్ ఒక 2 గీతలు, 1/4 ఇంచు కూడా కాదు, 1/4 ఇంచులో సగం
అలా కట్ చేసేసుకోవాలి కింద వైపున. ఇప్పుడు ఈ డాట్కి కరెక్ట్గా మనకి చంకల్లోకి ఎక్కడికి వస్తుంది, చంక రౌండ్ షేప్ తిరిగే దగ్గర వైపు ఈ విధంగా ఈ డాట్ని ఇక్కడ క్లాత్ని పట్టుకోండి. ఏదైతే స్ట్రైట్గా ఉంటుందో అక్కడ ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ డాట్కి మధ్య 1.5 గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మళ్ళా కామెంట్స్లో అడుగుతారు, ఇక్కడే చెప్పేస్తున్నా. ఇక్కడ 1.5 పెట్టొచ్చా, 1 పెట్టకూడదా, 2 పెట్టకూడదా అని చెప్పేసి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అయితే ఇక్కడ 1.5 ఎందుకు తీసుకున్నాను అంటే ఈ చెస్ట్ సైజుని బట్టి ఇక్కడ కప్ షేప్ రావాలి అంటే ఈ 36 సైజ్ బ్లౌజ్కి ఇక్కడ 1.5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1.5 తీసుకున్నా. అంటే ఇది కప్ షేప్ రౌండ్గా రావడానికి. ఒకవేళ మీకు షార్ప్గా కావాలి అనుకోండి 1 ఇంచ్ తీసుకోవచ్చు. లేదు మాకు కొంచెం రౌండ్గా కావాలి అనుకున్నారనుకోండి 1.5 తీసుకోవచ్చు. లేదు మాకు ఇంకా ఫ్లాట్గా కావాలి, రౌండ్ షేప్ కొంచెం తగ్గాలి అనుకున్నారనుకోండి 2 ఇంచులు. ఈ విధంగా మనకి ఈ డాట్కి మధ్య వెడల్పు అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. షార్ప్ అనుకోండి మనకి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 తీసుకున్నాను కదా, ఈ 1.5కి ఇక్కడ 1/2 ఇంచ్ ఉండాలి. డాట్కి వచ్చేసి 1/2 ఇంచ్ ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా లైన్ డ్రా చేసేసుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను ఇక్కడ లైన్ అనేది డ్రా చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ రఫ్ చేసేసుకొని ఇక్కడికి ఎండ్ వరకు వచ్చేసరికి ఇలా కొంచెం దారం అనేది వదిలేయాలి. ఇలా దారం వదిలేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి, అంతే. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇక్కడి నుంచి హుక్స్ల పట్టి వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న టిప్ అనమాట. హుక్స్ల పట్టి వైపు డాట్ వేసేటప్పుడు ఇదిగోండి మిడిల్లోకి ఒక మార్క్ చేసేసుకోండి. హుక్స్ల పట్టి డాట్ స్టిచ్ చేయడం కోసం మిడిల్లోకి ఒక మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఇలా స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు మిడిల్లోకి వచ్చింది అనుకోండి, ఓకే మిడిల్లో వేసేయండి. లేదా కొంచెం పైకి వచ్చింది అనుకోండి, ఇలా పైకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కిందికి మాత్రం స్టిచ్ చేయకూడదు, మనకి చెస్ట్ అనేది జారిపోద్ది. ఈ మిడిల్లో కన్నా హుక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా సరే హుక్స్ పట్టీకి మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. డాట్ మాత్రం ఇలా మధ్యలో అయినా స్టిచ్ వేసుకోవాలి, లేదా కొంచెం పై వైపుకైనా స్టిచ్ వేసుకోవాలి. కానీ దీనికన్నా కిందికి మాత్రం మనము ఇలా డాట్ అనేది కుట్టకూడదు. ఒకవేళ మిడిల్లో కన్నా కొంచెం కిందికి దించి డాట్ అనేది స్టిచ్ చేస్తే కనుక మనకి చెస్ట్ అనేది జారిపోయినట్లు అనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఈ చంక రౌండ్ దగ్గర డాట్ అయితే వేసుకున్నాము కదా. ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ని బేస్ చేసుకొని హుక్స్ పట్టి వైపు కానీ కాజా పట్టి వైపు కానీ ఇలా డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. దీన్ని స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకోండి. ఈ విధంగా పట్టుకొని సేమ్ మనము మెయిన్ డాట్కి ఈ డాట్కి మధ్య ఎంత గ్యాప్ అయితే తీసుకున్నామో అంత గ్యాప్ని ఇక్కడ కూడా తీసుకోండి, 1.5. ఓకేనా. తీసేసుకొని ఇక్కడ కూడా సేమ్ అంతే ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి. దీనిపైనే స్టిచ్ వేసుకోండి. చూసారా, ఈ 3 డాట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి క్లియర్గా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. అది ఈ విధంగా మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి చాలామంది మందంగా ఉండాలి అంటారు, కొంతమంది అంత మందం వద్దు అంటారు. నాకు షేప్ బెల్ట్ అనేది కొంచెం మందంగా ఉంటే చెస్ట్ నిలబడుతుంది అంటారు. కొంతమంది అంత మందం వేసుకుంటే నాకు అంటే స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది అంటారు. ఇలాంటివన్నీ అంటారనమాట. కాబట్టి మనం కస్టమర్ చాయిస్ని బట్టి షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఒకసారి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తా. ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని పైవైపుకి ఇలా తిప్పేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందని చూపిస్తున్నా. ఇలా పైవైపుకి తిప్పేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే.
ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, అర్థమైందా? ఈ విధంగా 3 కలిపి ఇలాగా పట్టుకోవాలన్నమాట. అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి, పైవైపుకి ఏది ఉందో చూసుకోవాలి ఫస్ట్, మెయిన్ అంతే. ఇప్పుడు ఈ 3 కలుపుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ వచ్చేసి ఇలా కుట్టులోకి వెళ్ళకూడదు అనమాట. డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. డాట్ని మాత్రం కుట్టులో వెళ్ళనీయకూడదు. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇటువైపున 3 సమానంగా పట్టుకొని కుట్టు అయితే వేసుకున్నా. ఇది లోపల వైపు డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నా కాబట్టి ఇది ఫోల్డింగ్ ఇలా ఉండిపోయింది అనమాట. ఇలా కుట్టులోకి వెళ్తే ఏంటంటే మనకి చెస్ట్ దగ్గర ఇలా లూజ్ రాదు. అదే కుట్టులోకి వెళ్లకుండా కొంచెం ఇలా డాట్ని పైకి తీసుకున్నామంటే చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ వస్తుంది అనమాట, అంతే. ఇప్పుడు దీని పై వైపుకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ పొడవుని ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. వెనక భాగంలో మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్తో పని పడిద్ది అనమాట. ఈ సైడ్ జాయింట్స్ వైపు మనము ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ సైడ్ జాయింట్స్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా ఈ చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనము ఇదే లైన్ని స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఓకేనా, ఇదే లైన్ని స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని మనం ఈ క్లాత్ని లోపలికి ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఖర్చుని ఇంకొక ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి. బిగినర్స్ కోసం చూపిస్తున్నా కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టే చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ 2 క్లాత్ని సమానంగా పట్టుకొని చూసారా, వెనక భాగంలో కూడా లోపల వైపు కూడా కుట్టు అనేది ఎంత నీట్గా వచ్చిందో అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఈ విధంగా పట్టుకొని ఈ లైన్ పైన ఒక కుట్టు వేసుకోండి. ఈ లైన్ పైన ఈ విధంగా కుట్టు వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక 1/2 ఇంచ్ క్లాత్ మాత్రమే వదులుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారా, సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందన్నమాట. ఇంకొక నెక్స్ట్ పార్ట్ అనేది 5th క్లాస్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా, చూడండి ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కప్ షేప్ నిలబడాలి అన్న, రౌండ్ షేప్ రావాలి అన్న, ఇది చెస్ట్ కిందికి రావాలి అన్న డాట్
మనం ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. ఇప్పుడు దీనికి హుక్స్ పట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి హుక్స్ పట్టి ఎలా స్టిచ్ వేస్తాను, కాజా పట్టి ఎలా స్టిచ్ వేస్తాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసే విధానము, నెక్కి నెక్కి నెక్ పట్టి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది ఈజీ మెథడ్ షేర్ చేస్తాను. ఇంకొకటి హ్యాండ్ చంకల్లో ముడతలు లేకుండా మనం హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది చూపిస్తాను. సైడ్ జాయింట్స్ వైపు మనకి ఈ సైడ్ కుట్లు లైన్గా రావడం ఎలా చేయాలి అని చెప్పేసి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తూ 5th క్లాస్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఎవ్వరు మిస్ అవ్వద్దనమాట. ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా చాలా చాలా టిప్స్ అయితే చెప్పాలి అని నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.